చూస్తున్నాం హైదరాబాద్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాలయ నగర్ దొంగతనానికి ప్రయత్నించాడు దొంగ. ప్రయత్నమే కదా ఇదేం వార్త అనుకుంటున్నారా? ఇక్కడ ఉంది అసలు ట్విస్ట్. దొంగతనం చేస్తుండగా ఇంటి యజమాని రావడంతో పరారై సమీపంలోని చెరువులో దూకాడు ఆ దొంగ. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దొంగని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సూరారం పోలీస్ సిబ్బంది. పోలీసులు ఎంత నచ్చజెప్పినా బయటికి రాకుండా చీకటి పడుతున్నా కూడా చెరువు మధ్యలో కూర్చున్నాడు. పోలీసులు పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. అర్ధరాత్రి దాటాక పోలీసులు కళ్లుగప్పి పరారయ్యాడు. ఇక ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, అప్డేట్స్ ఏంటి? సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగ చోరీ చేర్పించాడు. చోరీ ఎత్తిస్తున్నటువంటి సమయంలో ఇంటికి సంబంధించిన వారు రాగానే అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఇంట్లో వాళ్ళు కేకలు పెట్టడంతో స్థానికులు కూడా అప్రమత్తమయ్యి దొంగను పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే సూరారం చెరువులోకి ఆ వ్యక్తి దూకి తప్పించుకునేటటువంటి ప్రయత్నం అయితే చేశాడు. ఆ చెరువులోకి దూకిన తర్వాత చెరువులోని ఒక రాయి మీద అక్కడ నిల్చుండిపోయాడు. ఇక స్థానికంతా కూడా బయటకు రావాలంటూ కోరినప్పటికీ కూడా అతను బయటకు రాలేదు. మరోవైపు పోలీసులకు సమాచారం అందిస్తే పోలీసులు కూడా చెరువు వద్దకు చేరుకున్నారు. వారు కూడా ఆ వ్యక్తిని బయటకు రమ్మంటూ కూడా కోరారు. తర్వాత బయటకు రావాలంటూ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కూడాను దొంగ అందులోనే ఉండిపోయాడు. అయితే రాత్రి 12 గంటల వరకు కూడా పోలీసులంతా కూడా ఆ దొంగను బయటకు తీసుకురావడానికి విషయ ప్రయత్నాలు చేశారు. మరోవైపు అతను చాలా వరకు కూడా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడాను 12 గంటల వరకు కూడా అదే చెరువులో ఉంది. ఆ తర్వాత పోలీసులు కళ్ళగప్పి పరారైనట్టుగా తెలుస్తోంది. ఇక శివాలయంలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో శివాలయంలోని నాగలక్ష్మి అలాగే దంపతులు నివాసం ఉంటూ ఉన్నారు. ఇదంతా కూడా నిన్న సాయంత్రం ఫంక్షన్ ఉందంటూ కూడా ఫంక్షన్ కి వెళ్ళారు. సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో వారి రెండో కుమార్తె ఇంటికి చూసే సమయానికి ఇంట్లోని వస్తువులన్నీ కూడా చింద్రవనరుగా పడి ఉన్నాయి. ఆ తర్వాత ఇంటి డోర్స్ కూడా ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాయి. అసలు ఏం జరిగిందా ఏంటని చెప్పేసి సాయిజ్యోతి లోపలికి వెళ్ళి చూసినటువంటి సమయంలో దొంగ అక్కడే కనిపించాడు. అనంతరం చుట్టుపక్కల వారిని పిలిచి కేకలు పెట్టేటటువంటి సమయానికి ఆ దొంగ బయటికి వచ్చాడు. అనంతరం పారిపోతూ తప్పించుకునేటువంటి ప్రయత్నాలని సూరారం చెరువులోకి దిగాడు. మొత్తానికి రాత్రంతా కూడా పోలీసులు విషయ ప్రయత్నాలు చేశారు అతను బయటికి తీసుకురావడానికి. అయినప్పటికీ కూడా ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. మొత్తానికి పోలీసులు కళ్ళగప్పి రాత్రి 12 గంటల తర్వాత తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శశి. మా ఇంట్లో దొంగతనం జరిగింది. 4 గంటలకు జరిగింది. 4:15కి మా పాప స్కూల్ నుంచి వచ్చింది. దొంగ గోడ దుంకి ఇంట్లోకి వచ్చి డోర్ తాళం పగలు కొట్టి ఇంట్లోకి వెళ్ళి బీరువా అంతా పగలు కొట్టేసి కమ్మలు ఎత్తుకొని పోయిండు. మా ఇంటి వెనుక చెరువు ఉంది. ఆ చెరువులో దుంకిండు. ఇప్పుడు చెరువులోనే ఉన్నాడు అతను. ఇంకా బయటికి రాలేడు. ఎంత బతిమలాడినా బయటకు వస్తలేడు. మొత్తం చెరువు మొత్తం రౌండ్ కొడుతుండు కానీ బయటికి రమ్మని ఎంత బతిమలాడినా బయటకు వస్తలేడు. వస్తువులు అంటే కమ్మలు పోయినాయి అన్న. ఎందుకంటే ఇంతవరకు నేను ఇంట్లోకి నా పోలేదు. కానీ చూసి మా పాపని తీసుకొని ఇక్కడ వెళ్ళిండని చెప్పగానే బయటికి రమ్మంటే ఏమంటుండు మరి? అతను ఏమంటుండు, నువ్వు సీఎం ని పిలిపి, రేవంత్ రెడ్డిని పిలిపి, టీవీ9 ని పిలిపి, వీళ్ళందరినీ పిలిపిస్తేనే నేను బయటికి వస్తాను, లేకపోతే రాను అంటుండే ఆయన. సరే బాబు, నేను అందరినీ పిలిపిస్తాను, నువ్వు ముందు బయటికి రా అంటే, నువ్వు పిలిపి వాళ్ళు నా కంటి చూపు కనిపిస్తేనే నేను అప్పుడు బయటకు వస్తాను అని అంటుండు.